ముందుగా నేను చాలాసార్లు ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్పాలి. ఎందుకంటే దిస్ డిపార్ట్మెంట్ is a very interesting department, municipal administration and urban development, because it's a thankless job. I've said this before, I'll say it again. Endukante no matter what you do, no matter how well you perform, nobody pats you on the back. Nobody will ever compliment you. Nobody will tell you that you're keeping my city clean. Nobody will tell you that you're doing a terrific job with liquid waste management or biohazardous stuff, or you've done exceedingly well during COVID. Devaru meeku chepparu. కానీ మీరు 4 రోజులు చెత్త ఊడవకపోయినా, 4 రోజులు పట్టించుకోకపోయినా పుంకాలుగా తిట్లు మాత్రం మీకు వస్తాయి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్. దట్స్ ద టెరిటోరియల్ హ్యాజర్డ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దిస్ డిపార్ట్మెంట్. హ్యావింగ్ సెడ్ దట్, I think we have a lot to gloat about, we have a lot to brag about, we have a lot to take pride in. మనం నిజంగా చూసినట్టయితే ఇప్పుడు ఓవరాల్గా దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం తెలంగాణ. కానీ తెలంగాణ is unique because of 2-3 things. One, we are the third most urbanized state in the country. After Tamil Nadu and Kerala, we are the third most urbanized state in the entire country, and we are not very far from either Tamil Nadu or Kerala. In fact, they are at 47-48%. Manam, we are nearly 46% urban. And my prediction is that in the next 5 years, రాబోయే 5 ఏళ్లలో మనం ఖచ్చితంగా majority of our population will start living in urban areas and minority will live in rural areas. అంటే 50% పైగా తెలంగాణ జనాభా రాబోయే 5 ఏళ్ల తర్వాత పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండబోతా ఉంది. మిగతా మైనర్ అంటే లెస్ దెన్ 50% మిగతా పల్లె ప్రాంతాల్లో నివాసం ఉండబోతా ఉంది. నౌ దిస్ ఇస్ బోత్ అన్ ఆపర్చునిటీ అండ్ అ హ్యూజ్ ఛాలెంజ్. ఎందుకంటే ఇట్స్ ఎ ఛాలెంజ్ బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎంటైర్ టోపోగ్రఫీ ఆఫ్ ద స్టేట్, మన రాష్ట్రం యొక్క భూభాగం, మన రాష్ట్రం యొక్క జియోగ్రాఫికల్ సైజ్ 1,12,000 స్క్వేర్ కిలోమీటర్, 1,12,000 చదరపు కిలోమీటర్. అందులో పట్టణ ప్రాంతాలు మొత్తం కలిపితే కూడా, మొత్తం రాష్ట్రంలో ఉన్న including Hyderabad also, if you look at the entire urban area under municipalities, corporations, including Hyderabad, it is less than 2,000 square kilometers. So you can imagine, 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లలో 4 కోట్ల జనాభా అనుకుంటే 2,000 స్క్వేర్ కిలోమీటర్లలో దాదాపు 2 కోట్ల జనాభా ఉండబోతాం. You can understand the impact that will have on the urban infrastructure. అంటే ఒక పట్టణానికి పల్లెకు తేడా ఏంటి అంటే, పల్లెల్లో జనసాంద్రత తక్కువ. ఒక గ్రామ పంచాయతీలో, ఉదాహరణకి నా కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే సిరిసిల్ల is where I represent from. I have a municipality and I have about 5 మండల్స్. మరి జనాభా పరంగా తీసుకుంటే దాదాపు 1,00,000 జనాభా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. మిగతా దాదాపు 1,00,000 ఓటర్లు, ఆల్మోస్ట్ 1.5 lakh జనాభా అనుకోండి. మిగతా 3 లక్షల జనాభా పల్లె ప్రాంతాల్లో ఉంటుంది. కానీ జియోగ్రఫీ తీసుకుంటే చిన్న సిరిసిల్లలో 1,00,000 మంది ఉంటారు, మరి మిగతా పల్లె ప్రాంతం మొత్తం కలిపితే 3.5 లక్షల మంది ఉంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మన ముందున్న సవాల్ ఏంటి అంటే, ఇప్పుడే మీకు సత్యనారాయణ గారు చెప్పారు, ఒక 10-point ప్రోగ్రామ్ తీసుకున్నాము, లేదా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము, ఇవన్నీ కూడా చెప్పారు. మన ముందున్న సవాలు ఇంకా రాబోయే రోజుల్లో పట్టణీకరణ పెరిగే నేపథ్యంలో, అర్బనైజేషన్ ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో మెరుగైన సౌకర్యాలు, మెరుగైన వసతులు ప్రజలకు ఎట్లా అందించాలి, ఎంత వేగంగా అందించాలి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా దాని వేగానికి అందుకునే విధంగా మనం కనుక లేకపోతే, వీల్ ఆల్సో ఎండ్ అప్ లైక్ మెనీ అదర్ స్టేట్స్ వేర్ పీపుల్ కంప్లైన్ అబౌట్ క్రంబ్లింగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అరకొర వసతులు, సరిపడా సౌకర్యాలు లేవు అని చెప్పుకునే పరిస్థితికి మనం కూడా పోతాం. కానీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎందుకంటే